కమ్లీ, నీ బాటిల్లో విస్కీ, నా బాటిల్లో వైన్, నీ బాటిల్లో వాడ్కా, జో బాటిల్లో రమ్. కలిసిపోకుండా. దేనికి రుక్కు? అసలే మన దగ్గర డబ్బులు లేవంటే. అందుకే మనం కొనం, అమ్ముతాం. నలుగురు వెళ్లి బాయ్స్ తో మాటలు కలిపితే వాళ్ళు డ్రింక్ ఆఫర్ చేస్తారు. అవన్నీ సెపరేట్ గా ఈ బాటిల్స్ లో పోస్తాం. తాగిన దానికి ఏటికి పోగేయడం? చెప్పాను కదా అమ్మడానికని. బయటికెళ్ళి బ్లాక్ లో అమ్మేస్తే నా పేకా డబ్బులు మనం తీర్చుకోవచ్చు. ఓహో, ఈ ప్లాన్ ఇదా? అందుకేనా పార్టీ పార్టీ అని జోని విసికించా? అమ్మో, మా ఆఫీస్ వాళ్ళకి ఈ మందు స్టీలింగ్ స్కీమ్ గురించి తెలిస్తే ఇంకేమైనా ఉందా? అయినా డబ్బులు కావాలంటే మమ్మల్ని అడగచ్చు కదా. నీ అప్పు తీర్చడానికి ఇంకో అప్పు చేయమంటావా, లేదంటే నువ్వు ఫ్రీగా ఇస్తావా? అమ్మో, ఫ్రీగానా? దానికంటే ఇదే బెటర్. అవును, పైగా ఖర్చు లేని పార్టీ ఇచ్చానని నాకు సాటిస్ఫాక్షన్ ఉంటది. ఇగో మళ్ళీ నా కొత్త ప్రాజెక్ట్ కి పార్టీ ఆడకూడదు. ఇలాంటి కంజూస్ పార్టీస్ కి ఇంకోసారి కూడా ఎవరైనా వస్తారా? నో డిస్కషన్, ఓన్లీ మందు గ్యాదరింగ్. చలో. మేడం को एक ड्रिंक. నా డ్రెస్ బాగుందా? బాయ్. One drink. అన్నా, ఏంటి భద్రమన్న ఇది? ఇంత లేట్ గానే వచ్చేది? ఏం చేయమంటావురా, అర్ధరాత్రి వరకు తుడిచి తుడిచి నిన్న రాత్రి నాకు నడుం పట్టేసింది. అయినా ఎలా ఉండేవాడువన్నా, ఇలా అయిపోయావు. నా కష్టాలు ఎందుకు అడుగుతావులే, చెప్పడానికే నాకే చిరాగ్గా. ఓరే, ఎవర్రా ఈ బార్గన్స్? కొత్తగా జాయిన్ అయ్యారా? వాళ్ళు వర్కర్స్ కాదన్నా, గెస్ట్లు. మరి సర్వ్ చేస్తున్నారేంట్రా? అన్నో, వాళ్ళు సర్వ్ చేయడం లేదు, కలెక్ట్ చేసుకుంటున్నారు. అదిగో ఆ బామ్మే వాళ్ళ లీడరు. ఏమైందన్న అలా పడిపోయావు? నా జీవితంలో ఎంతో అందంగా ముందుకెళ్లే టైంలో నన్ను వెనక్కి లాగి చతికిల పడేసింది వీళ్ళేరా? అవునా? ఏంటన్నా ఇంతలా కాలిపోతుంది నీ ఒళ్ళు? జ్వరమా? కాదు, పగ. ప్రతీకారం కోరుకునే పగ. అయితే ఏం చేస్తావన్నా? ఏదన్నా చేస్తా.
మనమేంటో కొట్టేయడానికి వచ్చాం. ఏయ్ కూల్ గర్ల్స్, నాలాంటి పతివ్రతలకు హెల్ప్ చేస్తే మీకు పుణ్యం వస్తుంది. వాళ్ళమ్మో, కనిపించిన ప్రతివో అని బాయ్ ఫ్రెండ్ అంటావో, నువ్వెప్పుడు పతివ్రతవయ్యావో? ఏయ్ నేనెప్పుడు సింగిల్ మ్యాన్ నే ట్రై చేస్తాను, సింగిల్ బాయ్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేస్తాను. Girls, come on, come on, come on, dance with me. Come on, come on, come on. ఈ డూడ్ చూడడానికి చాకులా ఉన్నాడు కదా. ఇగో నీకు చాకులతో బాకులతో ఏటి పనే? ఆడిని ఆడి సూటు బుడ్డ చూస్తా ఉంటే ఏదో కంపెనీకి ఓనర్ లా ఉన్నాడు. ఏ కంపెనీ ఓనర్స్ కి గర్ల్ ఫ్రెండ్స్ ఉండరా? నేను ట్రై చేస్తే పడని మగాడే ఉండడు. అసలు నీకు ఇంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది రుకు? కాన్ఫిడెన్స్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ రొమాన్స్. ఈరోజు మన రుక్కు రచ్చరచ్చ చేసేలా ఉంది. ఇగో ఏటన్నా తేడా జరిగితే నానెవరో మీరెవరో అన్నట్టు ఉండాలా, లేకపోతే నా ఇమేజ్ డ్యామేజ్ అయిపోతాది. ఏం చేస్తుందంట? ఏ ఒక్కరే తాగుతున్నారు? కంపెనీ ఎవరు లేరా? నా కంపెనీలో ఎవ్వరూ లేరు. శాలరీ ఇవ్వట్లేదని అందరూ మానేశారు. బిజినెస్ క్లోజ్ చేసి బార్కొచ్చి బ్యాలెన్స్ డబ్బులతో తాగుతూ గడిపేస్తున్నాను. ఈడు కూడా బేవర్స్ టైప్ అన్నమాట. నాకు ఇలాంటి వాళ్ళే తగులుతుంటారు. వీళ్ళ ముందు బిల్డప్ ఇవ్వడానికి ఈ బకలగాని వాడుకుందాం. ఏంటి నా సాడ్ స్టోరీ చెప్పినా ఇంకా ఇక్కడే ఉన్నారా? నాకు సాడ్ గైస్ అంటే చాలా ఇష్టం. మీరు కొంచెం సాడిస్ట్ లా కనిపిస్తున్నారు. మంది ఎక్కువైతే అంతేలే. డాన్స్ చేద్దామా? వై నాట్, కమ్ ఆన్. ఏంటన్నా కలుపుతున్నావు? నీకు చెప్పిన అర్థం కాదు, చూస్తేనే తెలుస్తుంది. ఇవి తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చినా నీకు సినిమా చూపిస్తారు. అది కాదన్నా, గెస్ట్ల డ్రింక్స్ లో ఏదో కల్పిస్తున్నామని తెలిస్తే ఓనర్ ఊరుకోడు. ఏం కాదురా, కొంచెం కిక్కెక్కి కంట్రోల్ తప్పుతారంటే. నేను అదను చూసి పాపల మీద దాడి చేసి అందరినీ నా కంట్రోల్లోకి తెచ్చుకుంటా. నువ్వెన్ని చెప్పినా నేను చేయనన్నా. అయితే నువ్వు క్యాష్ బాక్స్ నుంచి మనీ కొట్టేస్తున్నప్పుడు నేను తీసిన ఈ వీడియో బాస్ కు చూపిస్తా. ఇదొకటి దొరికింది నీకు నా ప్రాణానికి. సరే తీసుకెళ్తాను. రుకు అన్ని బుక్ చేసేసుకున్నట్టేనంటావా? ఏంట మాటలు జో? నాననేటిది బాయ్ ఫ్రెండ్ గా బుక్ చేసేసుకుందా? నాకు డాన్స్ మీద విరక్తి కలిగేలా ఉంది వాళ్ళని చూస్తుంటే. వాళ్ళమ్మో, ఈ రోత రొమాన్స్ నేను తట్టుకోలేకపోతున్నాను. చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. అందుకే మీకోసం చల్లటి కూల్ డ్రింక్ తెచ్చాను. మేము ఆర్డర్ చేయలేదుగా. అయినా ఒకటిస్తే అందరం సేల్స్ చేసుకునే వాళ్ళం కదా, ఇన్నెందుకో? నీ కకృతి పాటికి అంతకన్నా ఎక్కువ ఏం చేస్తావులే. మేడం మీరు కొట్టుకోకండి మేడం, ఈ డ్రింక్స్ అన్ని ఫ్రీ.
ఫ్రీ ఫ్రీ ఆ? అట్టాగా అయితే తీసుకోండి. రుక్కో డింకోరా. బాయ్. రుక్కో వాట్ థ్యాంక్ యూ. పెద్దదాని కదా, షేర్ ఎక్కువ అన్నమాట. ఇంకోటి పట్రా. ఇంకా లేదు రుక్కు మేడం. ఇట్రా. పోయి చెప్పించేయి. ఎలా కూసో. ఏరా ఇచ్చావా? తాగారా? మొత్తం తాగేశారన్నా. ఎక్కిన కిక్కు ఫుల్లుగా. ఇంకొక 10 నిమిషాలు ఆగితే నా సామిరంగా. ఏం జరుగుద్దన్నా? వాళ్ళకేం కల్పించావు? హిమాలయాల్లో ఉండే మా కామాజీ గురువు గారు ఇచ్చిన వశీకరణ చూర్ణం కలిపా. అది తాగిన 10 నిమిషాల తర్వాత వాళ్ళు ఫస్ట్ ఎవరిని చూస్తే వాళ్ళ వశమైపోతారంటే. అంటే ఇప్పుడు ఆ నలుగురిని నువ్వు ఛీ, నలుగురేంటి? ఆ బామ్మ కాన్సంట్రేషన్ వేరే వైపుకు మార్చి మిగతా ముగ్గురు కాన్సంట్రేషన్ నా మీదకు పెట్టిస్తా. అన్నా వాళ్ళు పడుకున్నారేంటి? ఇంకొక 6 నిమిషాల్లో లేస్తారు. నేను కొంచెం పొగట కొట్టుకొని రెడీగా ఉంటా. అలాగా, నీ సంగతి చెప్తానుండు. అన్నా, నువ్వేంట్రా డ్రెస్ కోడ్ మార్చావు? అందరూ నీకేనా అన్నా? నాకు ఒక ఛాన్స్ ఇవ్వన్నా. ఎందుకైనా మంచిది, ఆ జోను వీడికి తగిలిస్తే బెటర్. సరేరా, నువ్వు ఆ పల్లెటూరు దాన్ని తగులుకో. థ్యాంక్స్ అన్నా, నాకు కూడా విలేజ్ బ్యూటీని సెట్ చేసినందుకు.
ముందు ఆ బామ్మకి ఎవరన్నా బకరాన్ని చూడాలి. ఎవరు దొరుకుతారబ్బా? నువ్వా? నాకు డాన్స్ అంటే ఇష్టం అన్నా. నువ్వెందుకు వచ్చావన్నా? నీకు అసలే ఏ స్టెప్ వేస్తే ఏ పాటు పట్టేస్తుందో తెలియదు. సెటైర్లు వేయకు. నువ్వెందుకు వచ్చావా? నేను అందుకే వచ్చా. అన్నా అయితే ఇవన్నీ రుకుకి తగిలించేద్దామా? ఛీ, ఓల్డ్ ఫిగర్ నాకొద్దు. రుక్కు డార్లింగ్ ఈజ్ మైన్. అదన్నమాట మ్యాటర్. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన టేస్ట్ ఉంటుందంటే ఏమో అనుకున్నా. ఇంత కక్కుర్తి టేస్ట్ గా కూడా ఉంటారా? అది మందుకున్న పవర్ సార్. ఏదైతే ఏముందన్నా, ఈయన రుక్కుని చూసుకుంటాడు, మిగతా ముగ్గురిని మన ముగ్గురిని సెట్ చేసుకుందాం. అయితే నాకు కమలి, నాకు వైషు, నాకు విలేజ్ ఫిగరు. ఓకే ఓకే. ఇంకో నిమిషంలో వాళ్ళు నిద్రలేస్తారు. ఇప్పుడు వెళ్ళి ఎవరు ఫిగర్ ముందు వాళ్ళు నిలబడి ఫస్ట్ కనిపించాలి. దేనికి? నీకు డీటెయిల్స్ కావాలా, రొమాన్స్ కావాలా? నాకు రొమాన్సే కావాలి. మూసుకొని పద. టైం అయిపోయినా ఇంకా లేవట్లేదేంటి? రేయ్, నాకు నీ షర్ట్ నచ్చింది. ఈ కోట్ తీసుకొని ఆ షర్ట్ ఇచ్చేయి. కుదరదా? ఈ షర్ట్లో నేను నవమద్మతుల్లా ఉంటా. అది వేసుకుంటే అడుక్కు తినే వాళ్ళ ఉంటావు. వాట్ అంటే ఈ కోట్ వేసుకొని నేను బెగ్గర్లా ఉన్నానంటావురా? నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. భద్రం, నువ్వు అచ్చం మన్మథుడా ఉన్నావే. ఇన్నాళ్ళకి నీ కళ్ళు నా అందాన్ని తెలుసుకున్నాయి.
రా రొమాన్స్ చేసుకుందాం. భద్రం. నేను భద్రం కాదు, జోగిని. నాకు కావాల్సింది కూడా నువ్వు కాదు, అందగాడే. నాకింత డిమాండా? 1+1 ఆఫర్ అన్నమాట. పోతే వీడు, వీడు పోతే నాను పోతే నా అమ్మ మొగుడని ఎవరైనా నిధి కోసం ఎగబడితే జోగినాయుడు దాదాగిరికొచ్చినా గుండాగిరికొచ్చినా పూటకో 7 లెక్కన కోటకి బలవుతాది.